హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఏమైంది? ఓ వెలిగిన రియల్ బూమ్ ఇప్పుడు డామ్ అంటుందా? ఈ గ్రేటర్ సిటీపై తెలంగాణ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంది? డిసెంబర్ 31న శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు సీన్ ఇంతేనా? ప్రస్తుతం ఇల్లు కొనచ్చా లేక కొంతకాలం ఆగాల? ఈ సైబర్ సిటీకి పూర్వవైభవం వస్తుందా? ఇవి ఇల్లు కొనాలనుకుంటున్న సగటు మనిషి మెదడులో మొదలుతున్న వందలాది ఆలోచనలు. కొనాలా ఆగాలన్న డౌట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో డిస్కస్ చేసేందుకు ముగ్గురు గెస్ట్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుని డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లర్ చేకూరు కన్స్ట్రక్షన్స్ నుంచి హనుమంతు నాయుడు గారు వచ్చారు. అలాగే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు గారు, అలాగే సుచిర్ ఇండియా నుంచి CEO కిరణ్ గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ గారు మీరు చెప్పండి, డిసెంబర్ 31 శ్రీకృష్ణ కమిటీ, డిసెంబర్ ఫీవర్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏ స్థాయిలో నడుస్తుంది ప్రస్తుతం? ఒక రకంగా చెప్పాలంటే December 31st ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ అండి. బిగినింగ్ ఫర్ రియల్ ఎస్టేట్, ఇట్స్ బిగినింగ్ ఫర్ రియల్ ఎస్టేట్. సీరియస్లీ అంటే నేనేదో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసి చెప్పడం కాదు, ఎనీ ఎకనామిక్ కన్సల్టెంట్ అని మీరు మాట్లాడినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యాక్ట్ అనమాట. సో అది ఫీవర్ అనేది అసలు క్వశ్చన్ కాదు, బికాస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద క్లారిటీ. సపరేషన్ కూడా ఒక పీరియడ్ ఉంటుంది ఏ ఇండస్ట్రీలో కూడా. ఒక పీరియడ్ వరకు మాత్రమే ఆ సపరేషన్స్ కానీ ఇంకోటి కానీ ఉంటుంది. బట్ న్యాచురల్ ఎపిటైట్ను మనం ఎంతకాలం ఆపగలుగుతామో, that is the biggest the question mark anamata. Okay. So December is not at all a threat, it is a good boon to the real estate industry. హనుమంతనాయుడు మీరేమంటారు? తప్పకండి, ఎందుకంటే హైదరాబాదు ఒక రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద వెలిగినటువంటి ప్లేసు. ఈ యొక్క శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కోసం కొందరు ప్లాట్లు కొనేవాళ్ళు ఆగి ఉండొచ్చు, కానీ బిల్డింగ్లు కొనుక్కునే దానికి ఇది చాలా మంచి టైం ఇప్పుడు. కానీ రిపోర్టు ఏమిస్తుందా ఏంటి అనేది కోసం ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ రియల్గా అవసరం ఉండే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి సమయం. ఇప్పుడు తక్కువ రేట్లో వాళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి ఈ రిపోర్ట్ కూడా అంటే ఓవర్గా ఈ రిపోర్టు దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే దాని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు అంటే అంతవరకు ఖచ్చితంగా డిసెంబర్ తర్వాత క్లారిటీ వస్తున్న మాట అయితే వాస్తవం. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే దాని వరకు ఆగి ఉన్న జనాలు ఏ మేరకు ఉన్నారు, అంటే ఏ స్థాయిలో ఉన్నారు? ఇప్పుడు రియల్గా నెసెసిటీ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా కొంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఉండేవాళ్ళు కాదు, అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంటూనే ఉన్నారు. వాళ్ళకి మంచి రేట్లు దొరుకుతున్నాయి. సో ఆ విధంగా రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ బాగా నడుస్తూనే ఉంది. ఓకే, చలపతిరావు గారు, ఓవరాల్గా ఒక 1 yearగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ స్టేట్లో ఒక రకమైన స్తబ్దత వాతావరణం. అంతకుముందు ఒక 2009లో చూసుకున్నట్టు ఎకనామిక్ రెసిషన్ ఒకటి, దాదాపు 2 yearsగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక రకమైన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది. ఓవరాల్గా మార్కెట్లో ఒక రకమైన గ్లెట్ సిచ్యువేషన్ ఉంది. మన స్టేట్లో స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ ఎఫెక్ట్ ఒకటి, లేదంటే ఏదైనా గొడవలు కానివ్వండి చూస్తూ ఉన్నాం ఒక 1.5 2 yearsగా. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే ఆ ఎకనామిక్ డౌన్ టర్న్ కాస్త రివైవ్ అవుతున్న టైంలో ఈ ఎఫెక్ట్ ఒకటి. అంటే ఈ భూమి పీరియడ్ కూడా మనకి భూమి ఎట్లా వచ్చింది అనేది మనం ఒక విశ్లేషించినట్టయితే 2006లో మనకి GO 86 అనేది ఒకటి రిలీజ్ అయిందండి. ఇది చాలా అట్రాక్టివ్గా అనిపించింది అవుట్ సైడర్స్ కూడా. ఏంటంటే మన ఢిల్లీ నుంచి కానీ బాంబే నుంచి కానీ పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ బిల్డర్స్ అందరూ కూడా దీంతో అట్రాక్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చారు. వచ్చి పెద్ద లెవెల్లో మల్టీ స్టోరీ హై రైజ్ బిల్డింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో సప్లై సిచ్యువేషన్ బాగా ఇంప్రూవ్ అయింది, నెంబర్ 1. నెంబర్ 2, అంటే వాటిని ప్లాన్ చేసి వాళ్ళు తీసుకొచ్చేటానికి ఇది కొంత టైం పట్టింది. ఈలోగా మనకి కొంత ఈ భూమి అనేది తగ్గింది. ఓవరాల్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రాబ్లం వచ్చిన ముందు దాని నుంచి ఇండియాకి స్లోగా స్ప్రెడ్ అయింది. సబ్సిక్వెంట్గా అది మన హైదరాబాద్ కూడా ఎఫెక్ట్ పడింది. ఇది వరకు ఎప్పుడు కూడా మనం భూమి పీరియడ్ ప్రతి చోట ఉండి అది డామ్ అయినా కూడా హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా ఇది వరకు ప్రయర్ టు 2009 ఎప్పుడు డామ్ అవడం అనేది సిచ్యువేషన్ లేదు. యూనిఫామ్గా గ్రో అవుతూ వచ్చింది. కానీ మనం ది స్లైడ్స్ విచ్ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్, అంటే మన బెంగళూరులో కానీ బాంబేలో కానీ ఈ మిడిల్ మ్యాన్ వాళ్ళు కొనేయటం, కొని వాళ్ళు సబ్సిక్వెంట్గా అమ్మాలని ప్రయత్నం చేయటం, అవి సక్సెస్ కాపాడు మిడిల్ మ్యాన్ చేతుల్లో స్టాక్ ఎక్కువ ఉండటం, వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ లేకుండా వాళ్ళు రిలీజ్ చేయడంతో అలాంటి ఎక్స్పీరియన్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ, ముఖ్యంగా బాంబే, ఢిల్లీ, బెంగళూరులో జరిగింది. కానీ హైదరాబాద్లో ఇదివరకు ఇప్పుడు అలా జరగలేదండి. ప్రస్తుతం ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందండి? ప్రస్తుతం సిచ్యువేషన్ అంటే కొంచెం స్తబ్దతగా ఉందని స్లోలీ రికవర్ అయింది. అంటే ఇది తెలంగాణ ఇస్తున్నారా లేదా, రాష్ట్రం విభజన అవుతుందా అనేది ఒక అంశం కావచ్చు. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. అది ఒకటే రీజన్ కాదండి. ఎందుకంటే జనాభా అయితే పెరుగుతూనే ఉంది. 2031కి మన జనాభా హైదరాబాద్ 1.64 crores పెరిగిపోతుందని మనం
లెక్క అంచనాలు ఉన్నాయండి. సో ఇంతమందికి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా 2012 కల్లా కూడా 26 మిలియన్ యూనిట్స్ అడిషనల్ గా హౌసింగ్ యూనిట్స్ కావాలనేది గ్యాప్ ఉందనేది ఒక ఎస్టిమేట్ ఉందండి. సో ఇవి ఫిల్అప్ చేయటం ఎలాగ తప్పదు. రిజిస్ట్రేషన్స్ ఒకసారి చూసుకున్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ లో ఈ రంగారెడ్డి రిజిస్ట్రేషన్ లో దాదాపు 94 crores ఆఫ్ టార్గెట్ పెట్టుకున్నారు. చూసుకుంటే కనీసం 52-53 crores కూడా టార్గెట్ రీచ్ అయ్యలేదు. అంటే ఆల్మోస్ట్ 50% మాత్రం అనుకున్న టార్గెట్ 50% మాత్రం రీచ్ అయ్యారు. అంటే ల్యాండ్స్ సేల్ జరుగుతున్నాయా లేకపోతే రిజిస్ట్రేషన్ కొన్నాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదా? ఎందుకంటే గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకున్న దానికంటే 50% తగ్గిందంటే దీన్ని బట్టి మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే కొంత స్లో డౌన్ అనేది ఒప్పుకుంటామండి. ముఖ్యంగా ఈ ప్లాటింగ్ లేఅవుట్స్ లో కొంత స్లో డౌన్ అన్నది జరగడం జరిగింది. ఎందుకంటే ఈ స్పెక్యులేటివ్ బయలర్స్ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొన్ని వాళ్ళు తగ్గారు. ఓన్ ఇంటి కోసం ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఎప్పుడు ఇట్ విల్ కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ సిటీకి వచ్చిన వాళ్ళు సిటీకి మైగ్రేషన్ తప్పదండి. అండ్ మైగ్రేషన్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఫ్రమ్ ఓన్లీ వన్ రీజన్ ఆర్ పర్టికులర్ రీజన్ నుంచి వచ్చేది ఇక్కడ రాకపోవచ్చు అనేది మన డిమాండ్ దాని మీద బేసిస్ కాలేదు కదండి. కొంతవరకు దాని మీద ఉంటుంది. బట్ ఓవరాల్ గా డిమాండ్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఇట్ ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. వీ కెనాట్ డినై దట్. కిరణ్ గారు ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక 1.5 year గా స్టేట్ లో పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్ ఏవి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ లేదంటే బిగ్ ప్రాజెక్ట్స్ వచ్చినవి కానీ ఇన్వెస్ట్మెంట్ వచ్చినవి కానీ సందర్భాలు మాత్రం మనం అసలు ఎక్కడ చూసిన సందర్భం కూడా లేదు. వచ్చిన కంపెనీస్ వెనక్కి వెళ్ళిన రీజన్స్ చాలా వరకు చూసాం ఈ 1 year లో. మనం పెద్ద ప్రాజెక్ట్స్ ఎటు లేవు. ఉన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఆల్మోస్ట్ జీరో అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో అని చెప్పిన ఆలోచనలు కూడా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బాంబే నుంచి కానివ్వండి లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎన్ఆర్ఐస్ కానివ్వండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు స్టేట్లో ఇన్వెస్ట్ చేసేంత హైదరాబాద్లో స్పెసిఫిక్గా ఎన్ అండ్ అరౌండ్ ఇన్వెస్ట్ చేసేంత సీన్ ఉందంటారా? వన్ థింగ్ అండి, అంటే యాక్చువల్గా టోటల్ ఇండస్ట్రీని ఎవరో ఒక పెద్ద దిక్కు లేకుండా జరుగుతుందండి. అంటే ఇట్స్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ స్పిల్ ఓవర్ ఆఫ్ ఆల్ అదర్ బిజినెసెస్. రియల్ ఎస్టేట్ బాగుండకపోవడం అనేది కంప్లీట్గా మిగతా ఇండస్ట్రీస్కు అన్నిటి మీద ఆధారపడి ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ ద లాస్ట్ 4-5 months మీరు ఇంతకుముందు చెప్పారు 94 crores లో 56 crores. ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే. బికాస్ టార్గెట్స్ ఎప్పుడు కూడా అవసరానికంటే కొంచెం ఎక్కువనే పెట్టుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ 94 crores అంటే 120-130 అవుతుంది అనేది కాదు. న్యాచురల్గా వాళ్ళ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ బట్టి యాక్చువల్ 50-60 crores ఉంటే 90 crores 94 crores పెట్టుకుంటారు. సో మీరు 56 crores మీరు అచీవ్ అయ్యారనంటే ఇట్స్ షోయింగ్ ఎ పాజిటివ్ ఇండికేషన్, నాట్ అ నెగిటివ్ ఇండికేషన్ యాక్చువల్గా. సో ఇన్ ద లాస్ట్ 3-4 months నుంచి కనుక మీరు క్లియర్గా చూస్తే లేఅవుట్స్లో స్పెషల్గా చాలా మంది బయర్స్ వచ్చి కొనుక్కునేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఇంకా దే ఆర్ లుకింగ్ ఎట్ బెటర్ రేట్ మనకు బార్గెన్ వస్తుందా, ఇంకేదన్నా మనం ఇంకా చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్లో కొంత ఫాల్ట్ అనేది మా బిల్డర్స్ నుంచి కూడా ఉంది. వెన్ ఇట్ ఈస్ ద ఎకనామిక్ థియరీ అనేది ప్రతిదానికి కనుక ఉంటుందండి. అంటే 10 రూపాయలు దాన్ని 12 రూపాయలకు 15-20 రూపాయలకు ఎందుకు అమ్మాలి అనేది ఉంటుంది. బట్ బూమ్ టైంలో కొంచెం ఎక్కువగా ప్రీమియమ్స్ పెట్టేసుకొని అమ్మడం వచ్చింది. ఇప్పుడు రియాలిటీకి వస్తుంది ఇప్పుడు రేట్స్ అన్ని కూడా. సో ఇంతకంటే ఇంకా తగ్గుతాయి అనేది కూడా లేదు. బట్ వెయిట్ అండ్ వాచ్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ దాట్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ కనుక తీసుకుంటే గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఇన్. మనకి 2-3 పోయారు. పీక్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్లో 2-3 ఇన్సిడెంట్స్ మనకు కనపడ్డాయి. బట్ ఇండస్ట్రీ అనేది కొన్ని సింగిల్ పాయింట్ మీద ఆధారపడి ఉండదండి. అది ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ మీద కానీ లేకుంటే నాలెడ్జ్ టాలెంట్ బ్యాంక్ మీద కానీ వీటన్నిటి మీద ఆధారపడి శ్రీకృష్ణ కమిటీ కానీ లేదా తెలంగాణ ఎఫెక్ట్ కానీ రియల్ ఎస్టేట్ మీద ఉండదు అంటారు? ఉండదండి. ఒక బిజినెస్ మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎనీ కంట్రీ ఆర్ ఎనీ ప్లేస్, హెజిటేషన్స్ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ దాంతో పాటు గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్, తర్వాత అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది ఇండస్ట్రీ అనేది. సో బయట నుంచి వచ్చే వాళ్ళకి కావాల్సింది ఏంటి? బయోటెక్ అనుకోండి, వాళ్ళ బయోటెక్ ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా రిక్రూట్మెంట్స్ చాలా నడుస్తున్నాయి. అండ్ ఓన్లీ హైదరాబాద్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ రిక్రూటింగ్ అబౌట్ 12,000 people. సో 12,000 మందికి ఆటోమేటిక్గా అది స్పిల్ ఓవర్ ఎలా ఉంటుంది, దాని ఇన్కమ్ జనరేటింగ్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. అండ్ టాటా కంపస్ ఆల్రెడీ స్టార్టెడ్. అండ్ ఇన్ఫోసిస్ మీరు వరంగల్ రోడ్లో చూస్తే ఇట్స్ చాలా మాస్గా ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా నడుస్తుంది. అండ్ ఎస్ లాస్ట్ 3-4 years బ్యాక్ ఏదైతే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీకు కన్స్ట్రక్షన్ మీకు కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో ఆ పర్టికులర్ పీరియడ్లో
ఎవ్రీ డే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ జరగదండి. ఒక పర్టికులర్ పీరియడ్లో అనౌన్స్మెంట్ జరుగుతుంటాయి, దాని తర్వాత ఒక స్టాప్ గ్యాప్ ఉంటుంది. అంటే అవన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూషన్ మోడ్లో ఉంటాయి, తర్వాత హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంటాయి. సో వీఆర్ పాసింగ్ త్రూ దట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో కొత్తగా రావాల్సింది ఉందని కాదు, ఉన్నే జరిగితే చాలండి, మనకు కొత్తగా ఏం రావాల్సిన పని లేదు. ఈ రోజు కొత్తవి రావట్లేదు, ఉన్న వాటిల్లో ఎంఓఐ ప్రాజెక్ట్స్ కానీ అవి కూడా ఇంతవరకు ఎక్కడ లేదండి. ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సీరియస్లీ. ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక ఆల్మోస్ట్ 5,000 to 6,000 crores అంటే స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా నెక్స్ట్ 1 year లో మనకి హ్యాండ్ ఓవర్ కాబోతుంది. ఎస్పెషల్లీ ఐటీఈఎస్ అండ్ బీటీ బయోటెక్నాలజీ ఫీల్డ్లో తీసుకుంటే. సో ఎవ్రీ 100 square feet మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మన మామూలు బెంచ్ మార్కింగ్ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆఫీస్ మీరు రెసిడెన్షియల్ పక్కన పెట్టండి, కమర్షియల్ స్పేసెస్లో తీసుకుంటే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే దే విల్ కమ్ విత్ ప్రాపర్ డిపిఆర్స్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానివ్వండి, లేదా వాళ్ళ రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఐటీ ఎంప్లాయ్ కనుక జాబ్ తీసుకున్నట్టయితే నలుగురికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పి. ఎస్. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ నెక్స్ట్ 2011-2012 is going to be the hell of the revenue generation. ఖచ్చితంగా 2011 కానీ లేదా 2012 కానీ ఫ్యూచర్ బాగుంటుందని అందరూ ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ లో కానీ లేదా ఇతర సెక్టర్స్ అందరూ అనుకుంటూనే ఉన్నారు. స్పెసిఫిక్ గా మన హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే ఆ ఇంపాక్ట్ ఒకటి, ఆ టీ ఎఫెక్ట్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ నడుస్తున్న డిస్కషన్. సో అసలు దానికే చెప్తున్నానండి, అసలు దాని ఇంపాక్ట్ అనేది టీ ఎఫెక్ట్ అనేది పక్కన పెట్టండి. టీ ఎఫెక్ట్ వల్ల కార్పొరేట్ మీరు కానీ బిగ్ కంపెనీస్ కానీ లేదా రియల్ ఎస్టేట్స్ కానీ రియల్ ఎస్టేట్ లో పెద్ద పెద్ద వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. కాబట్టి కావాలన్నారు ఎవరైతే ఇల్లు కొనదలుచుకున్నారో వాళ్ళు మాత్రం ఇది ఏమైనా జరిగితే దీని తర్వాత ఒక క్లారిటీ తీసుకుందాము అంటే ఖచ్చితంగా ముందు రావాలని నేను అంటున్నానండి. బేసిక్ గా వాట్ ఐ రిక్వెస్ట్ ద మీడియా అండ్ ద గవర్నమెంట్ ఈస్, ఒక బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఎలా అయితే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ యాక్టివిటీ ఉంటుందో, లేదా ఒక్కొక్క పానిక్ సిచ్యువేషన్ లో దాని కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ద హెడేక్ ఆఫ్ ఓన్లీ ద రియల్టర్స్. Please, it is not our headache. See, if not here, we'll go to other place and we'll do the business. It's not basic infrastructure event on ekkadam jarugutundi, but it is going to affect the Hyderabad, the city, the brand Hyderabad ki affect avutundi. If you just take out the builders and if you take out the realtors, there is no thing. Meer edi kattalanna kuda square feet lallo meer lekka pettakunda industry kuda jaragadandi adi. So our confidence building anedi government, they have to play a major role. రియల్ ఎస్టేట్ అయితే రిజిస్ట్రేషన్స్ లో తీసుకోండి లేదా కన్స్ట్రక్షన్ లో తీసుకోండి, ఆ రెవెన్యూ తీసి పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ కి ఎంత రిజిస్ట్రేషన్స్ లాస్ కానివ్వండి లేదా కన్వర్షన్ రూపంగా వస్తున్న అమౌంట్ కానీ మిగతా తీసుకుంటే ఇవన్నీ ఎన్ని గ్రామ పంచాయతీస్ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ రెవెన్యూస్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ తీసుకుంటే గవర్నమెంట్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ దట్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇంత రెవెన్యూ వస్తుంది అండ్ ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది అండ్ దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. మేము 2 years బ్యాక్ ఇచ్చిన దాంట్లో ఈ రకం కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి అండ్ 1 year తర్వాత ఈ రకంగా రాబోతుంది. అండ్ బ్రాండ్ హైదరాబాద్ పొలిటికల్ ఇష్యూస్ గవర్నమెంట్ ఆ సిచ్యుయేషన్ చేసే పరిస్థితి, ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఉంటుందా లేదా ఓవరాల్ గా మనం చూస్తూ ఉన్నాం స్టేట్ లో స్పెసిఫిక్ గా నేను రాజకీయంగా ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది లేదా రాజకీయంగా ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. కొత్తగా తీసుకురావడం కానీ లేదంటే అది మీడియా మీద సో మామూలుగా కూడా ఒక పర్టికులర్ సొసైటీలో కొంత ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటున్నప్పుడు న్యాచురల్ గా మన స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ మీడియా, దెల్ ఫోకస్ ఆన్ దట్, దెన్ దెల్ బ్రింగ్ ఇట్ అవుట్. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ సపోర్ట్ కనుక ఉంటే బాగుంటుంది అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ను హైలైట్ చేసేసి చూపించేటువంటి ఒక స్టామినా ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఉంది. సో దే షుడ్, ఇఫ్ దే ఎంఫసైజ్ on this, how a brand Hyderabad is going to get affected అనేది కనుక దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కనుక నడిస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ అటెన్షన్, అదర్ టెంపరీ గవర్నమెంట్ ఆర్ పర్మనెంట్ గవర్నమెంట్, డెఫినెట్ గా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. కామన్ మ్యాన్ విల్ గెట్. మరిన్ని అంశాలు డిస్కస్ చేసే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నాకు జాబ్ దొరికింది జైపూర్ లో. ఇప్పుడు మీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు మీ వెంటే సమర్పిస్తున్నాం లైఫ్ టైం ఫ్రీ లాంగ్వేజ్ ప్యాక్స్ కేవలం ఎయిర్టెల్ డిజిటల్ టీవీపై. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సిచ్యుయేషన్ మీద వివిధ వర్గాల ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఈ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగము చిదంబరం గారు చేసినటువంటి ప్రకటన తర్వాత తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో బాగా ఊపందుకున్నందుకు నిర్మాణ రంగం పూర్తిగా స్తబ్దుగా, నిర్మాణ రంగం పూర్తిగా ఆగిపోయింది.
ఇప్పుడు కొనుగోలు చేసేటువంటి ప్లాట్ గల వాళ్ళందరూ కూడా డిసెంబర్ 31 నివేదిక శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే దానికోసం అందరూ కూడా దానికోసం వేచి చూస్తున్నారు. అప్పటి వరకు కొనాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది నిర్మాణ రంగం, ఫ్లాట్ కొంటే ఏ విధంగా ఉంటుంది, దానివల్ల మనకు లబ్ధి పొందుతామా లేదా, ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చేంత వరకు ఆడుకుంటాము అనే ఆలోచనలో అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. బిల్డర్లు ముందెళ్తే గొయ్య, వెనకొస్తే నువ్వు అన్నట్టు ఉన్నది ఇప్పుడు వాళ్ళ పని. ఎందుకంటే ఈ డిసెంబరు ఏదైతే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తుందో దాని మీద ఆధారపడి ఉన్నది. బిల్డర్లు అయితే చెప్పొద్దు, చాలా ఘోరంగా మరి వాళ్ళ యొక్క పొలాలు అమ్ముకొచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ ఎంతో రంగంలోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఎంతో లక్షలు పెట్టుబడులు పెట్టి ఇవాళ వాళ్ళకి ముందెళ్తే గొయ్య వెనకొస్తే నువ్వు అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. రేపు డిసెంబరు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కానీ బిల్డర్లు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా చెప్పలేనంత ఇదిగా ఉంది. ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీద మా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉందండి. చెయ్యాలా లేదా, అది వస్తే తెలంగాణ ఫేవర్ ఇస్తుందా, యాంటీ ఇస్తుందా, దాన్ని బట్టి ఈ ఫ్యూచర్ అంతా కూడా నిర్ణయించబోతా ఉంది. ఫ్యూచర్లో హైదరాబాద్ భవిష్యత్తు కూడా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీద ఆధారపడమని చెప్పచ్చు. ఒక రకంగా నిర్మాణ రంగం అనేది అన్నిటికి మూలం కనుక దీనికి భవిష్యత్తు లేకపోతే ఇంకే రంగం ఉండదు. ఐటీ కానీ ఏదొచ్చినా మిగతావన్నీ పంటలు బాగా పండితేనే మిగతావన్నీ బాగుంటాయి. నిర్మాణ రంగం కూడా దాంతో ఇదంతా ఒక సైకిల్. నిర్మాణ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా బోలంత మంది రూపాయలు కల్పిస్తుంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవ్మెంట్, ముఖ్యంగా ఈ తెలంగాణ మూవ్మెంట్ వల్ల నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా అడుగంటిపోయింది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు వైజాగ్ నుంచి చెరుకూరు శ్రీనివాస్, చెరుకూరు రియల్ ఎస్టేట్ ఎండి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో. అవును సార్, నమస్తే అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ప్రస్తుతం చూస్తున్నారు హైదరాబాద్ లో సిచ్యువేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ డిసెంబర్ 31 వరకు ఒక శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేందుకు రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొద్దిగా స్తబ్దు వాతావరణం నెలకొని ఉంది, లేదా డిసెంబర్ 31 వరకు కొనుగోలుచుకున్న వాళ్ళు కొద్దిగా ఆగుతున్నారు చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతం హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటే వైజాగ్ లో సిచ్యువేషన్ ఎలా ఉందండి? హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, డెఫినెట్ గా దాని ప్రభావం కనపడుతుంది సార్ ఇక్కడ వైజాగ్ లో. మీ టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా నాతో ఫోన్ లో మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్, ఈ మధ్య రీసెంట్ గా ఈ వడా ఆక్షన్స్ లో బాగా రెస్పాన్స్ బాగా వచ్చిందండి. ఓకే. యాక్చువల్గా స్పెక్యులేటర్స్ అయితే ఎవరు లేరండి రంగంలో. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో స్పెక్యులేటర్స్ లేరు. ఈ కోస్టల్ ఎన్ఆర్ఐస్, ఈ రీసెంట్ గా లోకల్ పీపుల్ అయితే బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఓకే. అండ్ ఓవరాల్ గా ఇక్కడ సిచ్యువేషన్ కాస్త బ్యాడ్ గా ఉండడం వల్ల, లేదంటే ఇక్కడ సిచ్యువేషన్ కాస్త డౌట్ గా ఉండడం వల్ల ఇక్కడ మార్కెట్ అక్కడ ఏమన్నా గ్రో అయిందా, లేకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా అక్కడ పెట్టిన సందర్భాలు ఏమన్నా మీరు చూసారా? ఉందండి, దాని ప్రభావం కనపడుతుంది సార్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్. నాయుడు గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఒక మనతో కొంతమంది కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ డౌట్ అది మేజర్ గా మనం ఎలా అనలైజ్ చేయలేం, కానీ ఇక్కడ హైదరాబాద్ ఫ్యూచర్ శ్రీకృష్ణ కమిటీపై ఆధారపడి ఉందా? ఉందండి. చాలా వరకు ఎలా ఇవ్వబోతుంది, హైదరాబాద్ ఏమవుతుంది, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అవుతుంది, ఎన్ని రాష్ట్రాలుగా అవతరించబోతుంది, అలా ఇచ్చినప్పుడు హైదరాబాద్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇన్వెస్టర్స్. కానీ కంపల్సరీ మాకు ఒక గృహం కావాలి, ఒక ఇల్లు కావాలి, దాని నెసెసిటీ ఉండేవాళ్ళు మాత్రం ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో తక్కువ రేటు అవైలబుల్ ఉంది కాబట్టి కొంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కోసం వెయిట్ చేసేది వాస్తవమే. బిల్డర్లు కానీ లాగానే కొనుగోలుదారులు కూడా ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. బిల్డర్ల భవిష్యత్తు ఎలా ఉంటుందని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సో అది వాస్తవమే. అంటే కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు యాక్చువల్గా? ఎవరైతే కామన్ మ్యాన్ ఏంటంటే మాకు తగ్గాలి, రేటు తగ్గితే కొనుక్కుంటాం. ఇక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ ఇది పెద్ద క్యాపిటల్ సిటీ. దీనికి వివిధ అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్నారు. ఇక్కడ ఇల్లు కావాలన్న వాళ్ళకి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అనేది ఒక సైడ్, అది ఎలా ఇచ్చినా ఏమైనా అవసరం ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. కొన్నంత మాత్రం వాళ్ళు ఇల్లు ఎక్కడికి పోయేదేం లేదు. ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినా దాని మీద ఇంపాక్ట్ ఇంటి మీద పడదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సరైన గ్రోత్ ఉండదనేటువంటి ఆలోచన. కానీ చలపతి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఓవరాల్గా సిచ్యుయేషన్లో
క్యాట్ అండ్ ర్యాట్ రేస్ లో ఉంది. అంటే వాళ్ళు తగ్గిస్తే మేము కొంటాంలే అని ప్రజలు అనుకుంటారు, అయితే సీరియస్ బయర్స్ ఉన్నారు. వాళ్ళు కొంటేనే వాళ్ళు కొన్న వరకు వచ్చినప్పుడు మనం అమ్ముదాన్ని అని బిల్డర్స్ ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళు కాస్త గట్టిగా భీష్మించుకొని కూర్చోన్నారు రేట్స్ దగ్గర కూడా. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాం, ఇప్పుడు కిరణ్ గారు కూడా చెప్పారు, తగ్గించాల్సిన ప్రైస్ ఆల్మోస్ట్ తగ్గించేశారు ఎక్కడ అంటే వేరే మార్జిన్స్ కూడా లేకుండా. ఇప్పుడు సిచ్యువేషన్ ఓవరాల్గా ఇప్పుడు ఎంత ప్రజలు ఎంత గట్టిగా ఉన్నారో బిల్డర్స్ కూడా మంచి ప్రైస్ అమ్మడంలో వీళ్ళు కూడా ఉన్నారు. అంటే సిచ్యువేషన్ ఎవరు హ్యాండిల్ చేయాలి, లేకుంటే ఎవరు ముందుకు రావాలి? బిల్డర్స్ ముందుకు రావాలా, లేకపోతే కొనేవాళ్ళు ముందుకు రావాలా? ఎవరు ముందుకు వచ్చే సిచ్యువేషన్లో కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్లీ సిచ్యువేషన్ అనేది బిల్డర్ల మీద బయర్స్ మీద కూడా కాకుండా ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం ఈ హై రైజ్ బిల్డింగ్స్ అనేవి హైదరాబాద్కి కొంచెం కొత్తగానే చెప్పాలి మనం. ఇప్పుడు 10 floors 20 floors ఇవన్నీ వస్తాయి, కానీ అందులో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 1-2 అందుబాటులోకి వస్తున్నాయండి. ఆ మోర్ దాన్ 10 floors ఉన్న గృహ సముదాయాలు ఏవైతే తయారవుతున్నాయో అవి 2-3 తయారవుతున్నాయండి. ఒకసారి క్వాలిటీ జంప్ మన కస్టమర్కి అలవాటు పడిందంటే ఓకే, పెద్ద బిల్డింగ్స్ కూడా రెడీగా ఉన్నాయి, మనకు వస్తున్నాయి, అన్ని సదుపాయాలతో వస్తున్నాయని వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తే ఆ ప్రాజెక్ట్స్లో కూడా సేల్స్ అవుతాయి. అయితే వేరే చోట సేల్స్ అవ్వకపోవడం కూడా కారణం, ఫర్ ఎగ్జాంపుల్ నిజాపేట రోడ్ అని కానీ ఇంకా మణికొండలో కానీ పంచాయతీ లేఅవుట్స్ పంచాయతీ పర్మిషన్లు తీసుకుని కట్టిన ఇళ్లలో సదుపాయాలు తక్కువగా ఉన్నాయండి. మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. అక్కడ రోడ్లు అవి సరిగా నెట్వర్క్ సరిగా లేక అక్కడ కొనకపోవడం కూడా కొంత కారణం ఉంది. ఆల్టర్నేటివ్ ఉంది కదా అని ఇప్పుడు ఇవరకు ఏంటంటే ఇప్పుడు ఒక బయర్ ఉన్నాడంటే 2-3 బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి ఏదో సెలక్షన్ చేసుకునేవాడు. ఇప్పుడు ఆప్షన్ ఎక్కువ ఉండటం వలన అదే బయరు ఒక 10-15 మంది బిల్డర్ దగ్గర. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ అరౌండ్ ఇప్పుడు మనం చూసాం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర MMTS దగ్గర మన గట్టి 6 సెంటీమీటర్స్ వర్షం పడింది, ఆల్మోస్ట్ మోకాళ్ళలో నీళ్ళు నడుములో నీళ్ళు వచ్చిన సందర్భాలు చూసాం. అంటే చాలా పాష్ ఏరియా అనుకున్నాం. వాళ్ళ బిల్డర్స్ అమ్మేవాళ్ళు కూడా ఎదురు హైటెక్ సిటీ కనిపిస్తుంది, మీకేం ప్రాబ్లం ఉంటుంది, ఫ్యూచర్ ఎక్సలెంట్ గా ఉంటుంది అన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న గట్టిగా 6 సెంటీమీటర్స్ అంటే ఒక సంవత్సరం ఈ ఇయర్ లో పెట్టిన పెద్ద వర్షం అది మనకు అనుకోవచ్చు. ఆ సెంటీమీటర్స్ కి ఆ స్థాయిలో ఉంటే ఒకవేళ పెద్ద వర్షం మనం 10 సెంటీమీటర్స్ లేకుంటే 11 సెంటీమీటర్స్ పడితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ లో. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్ లేకపోతే 100% అండి. హైదరాబాద్ లో ఏంటంటే ఒక ప్రాబ్లం ఉందండి, ఫస్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాలో అవుతుంది. మాస్టర్ ప్లాన్స్ లో ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, చేసి జోనింగ్ జరిగి రోడ్లు తర్వాత దానికి అన్ని కూడా జరిగిన తర్వాత అంటే ఆల్ అదర్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత దెన్ బిల్డింగ్స్ అనేది లేదా ఎవిడెంట్స్ అనేది అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. బట్ వెరాజ్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్ మనం డెవలప్ చేస్తాము, తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మీరు గ్రౌండ్ లెవెల్స్ తీసుకోకుండా స్లోప్స్ అనేది మనకు ఐడియా లేకుండా అసలు ఎక్కడి నుంచి ఏది ఎలా వెళ్తుందో అనేది మనకు అర్థం కాకుండా ఉండడం వల్ల సో బేసిక్ ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అటువైపు ఇంట్రాస్పెక్ట్ చేసుకుని పశ్చాత్తపడాల్సిన అవసరం కూడా వచ్చింది. 100% అండి. బేసిక్ గా హైరైజ్ అన్లిమిటెడ్ FSI మీరు ఎప్పుడైతే అలౌ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్స్ కూడా అప్రూవ్ చేశారు. సో ఇప్పుడు అంత బడ్జెట్ ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ దగ్గర ఉందా? సో దానికి ఎలా అడ్రస్ చేయాలనేది ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అన్లిమిటెడ్ FSI అలౌ చేసిన ప్రతి ఏరియాలో గచ్చిబౌలి, మణికొండ, ఈ ప్లేసెస్ అన్నిటి కూడా ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థ్రెట్ ఇన్ ఫ్యూచర్. బట్ గవర్నమెంట్ హ్యాస్ టు వన్స్ దే హావ్ గివెన్ ద పర్మిషన్ అప్రూవల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అది ప్రొవైడ్ చేయాలి. లేకపోతే ఒకసారి అది డిజాస్టర్ అయిందనుకోండి ఇట్స్ చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఇప్పుడు నేను లాస్ట్ టైంలో కూడా ఒకసారి చెప్పాను సార్, ఇది ఇప్పుడు బిల్డరు ఒక కస్టమర్ వచ్చి ఒక ఇల్లు కొనుక్కుంటున్నాడంటే దాంట్లో కొంతవరకు ఆ ల్యాండ్ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. కానీ ఈ రోజు మనకి మౌలిక సదుపాయాల విషయంలో ఎలక్ట్రిసిటీ వీ కెనాట్ బి షూర్, వాటర్ వీఆర్ నాట్ షూర్, వీటన్నిటికీ స్టాండ్ బై అరేంజ్మెంట్ చేయవలసి వస్తుంది బిల్డర్. సో అది కూడా ఎడిషనల్ కాస్ట్ అవుతుంది కంపేర్ టు అదర్ సిటీస్ వేర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ అయిపోయి ఉన్నాయో. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన రాష్ట్రంలో కానీ మన ఈ హైదరాబాద్లో కానీ ఇంప్రూవ్ చేసినట్టయితే ఆ కాస్ట్ ఇంకా తగ్గి ఓవరాల్ కాస్ట్ మన కస్టమర్కి తగ్గుతుంది. దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ప్రభుత్వ అజమాయిషీ దీని మీద తగ్గింది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి బిల్డర్ మీద ప్లాన్ అప్రూవల్ పోయినప్పుడు వాళ్ళ దగ్గర ప్లాన్ అప్రూవల్ పోయినప్పుడు ఈ యొక్క సదుపాయాల కోసం డబ్బు తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయడం లేదు. ఇంకొక పర్మిషన్ తీసుకున్నటువంటి ఈ యొక్క కామన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో రోడ్డు, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్, యూజిడి, వాటరు, ఈ ఫెసిలిటీస్ వాళ్ళు ఏర్పాటు చేయనందువల్లనే అక్కడ కనీస సదుపాయాలు కరువవుతున్నాయి. ఇప్పుడు అటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే అంశం మీద మొత్తం మాట్లాడడం కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నాగరాజు లైన్ లో ఉన్నారు. చెప్పండి నాగరాజు గారు. సార్ నా పేరు నాగరాజు అండి. చెప్పండి చెప్పండి సార్. ఇందాక కిరణ్ గారు చెప్పారు కదా ఇది రైట్ టైం అపార్ట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళి
ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఇప్పుడు మోతీనగర్, కేపీహెచ్బి, కూకట్పల్లి, ఆ ఏరియాలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఏ రేంజ్ లో మనం కట్టచ్చు, ఎంతవరకు మా మీడియం ఇన్వెస్టర్ ప్లాన్ చేయొచ్చు? ఓకే 1150 స్క్వేర్ ఫీట్ నుంచి 1250 స్క్వేర్ ఫీట్ లోపల మోతీనగర్, కేపీహెచ్బి, కూకట్పల్లి, మియాపూర్ లో మనం ఎంతవరకు మనం రేటు పెట్టగలము? ఎందుకంటే ఇప్పుడు త్రూ బ్రోకర్ ద్వారా వెళ్తే వాళ్ళు 2800, 3000, 2700 ఇలా చెప్తున్నారు. మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు కిరణ్ గారు అందిగలరా? ఓకే కిరణ్ గారు, ఏ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అనేది బెస్ట్ ప్రైస్ ఏంటి? ఫైన్ నారాజ్ గారు. రైట్ అండి, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూనో ఐ మీన్ ప్లేస్ టు ప్లేస్ అండి, అంటే బిల్డింగ్ టు బిల్డింగ్ ఇట్ డిఫర్స్ అండి. అంటే వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, బేసిక్ ఇందులో కాస్ట్ ఏంటంటే ల్యాండ్ కాస్ట్ ఎవరు కట్టినా ఒకే రకంగా ఉంటుండొచ్చు అక్కడ, బట్ మీరు ఇచ్చేటువంటి బిల్డింగ్ ఫెసిలిటీస్ అది ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీలో మనం ఏ రకంగా ఇస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ యూనో వాట్ ఈస్ యువర్ బడ్జెట్. ఆ బడ్జెట్లో మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏముంటున్నాయి, అంటే ఇంటర్నల్ ఫెసిలిటీస్ కానీ ఏమేమి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తీసుకొని డైరెక్ట్ బ్రోకర్స్ ద్వారా కాకుండా ఈ రోజున ప్రతి కంపెనీ కూడా మార్కెటింగ్ టీమ్ ఉంది, లేదా డైరెక్ట్ ద కంపెనీస్ అఫీషియల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు బెటర్ రేట్ అనేది వస్తుంది. బేసిక్గా ఇక్కడ ఏంటంటే మీరు ఆ బిల్డర్ అతను ఇచ్చేటువంటి వాళ్ళ బ్రోచర్లో కానీ ప్రాస్పెక్టస్లో కానీ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి అనేది మీరు ఏబీసీ 2-3 బిల్డర్స్ దగ్గర మీరు కంపేర్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అంటే కొంతమంది రైట్ ఫ్రమ్ ఫ్లోరింగ్ దగ్గర నుండి మీరు ఇచ్చేటువంటి డోర్స్, ఫినిషింగ్స్ వీటన్నిటిలో కూడా తేడాలు ఉంటాయి. మనకి ఏ రేంజ్లో కావాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి లోడింగ్ దాని మీదనే ఉంటుంది. కాబట్టి అది పర్టికులర్ ప్రాజెక్ట్ని బట్టి చెప్పొచ్చు తప్ప జనరలైజ్డ్గా కొన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అక్కడ ప్రాజెక్ట్ బట్టి ఉంటుందండి. అది అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు కుక్కడపల్లి, మోతీనగర్, కేపీహెచ్బి అన్నారు, మూడు వేరు ప్లేస్లు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్లాట్ యొక్క ఫ్లాట్ కొనే రోడ్ సైడ్ ఉందా లేకుంటే రోడ్ సైడ్ ఉందా. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు అంటే అక్కడ గజం 25,000 నుంచి 30,000 ఉన్నటువంటి ప్లేస్ ఒకప్పుడు 40-45,000 నడిచింది. మోతీనగర్ అంటే మోతీనగర్ 30,000 వరకు ఉంది. కుక్కడపల్లి విలేజ్ అంటే కుక్కడపల్లి 20,000 రూపాయలు ఉన్నటువంటిది. సో ఇప్పుడు నియరెస్ట్ ప్లేస్ ఇప్పుడు హైటెక్ సిటీ దాని దగ్గర అయింది కాబట్టి ఈ ప్లేసెస్ అతను చెప్పినట్టు కాలర్ చెప్పినట్టు ఆ ప్లేసెస్ చాలా మంచి దగ్గర నియరెస్ట్ ప్లేస్ అయినాయి. అక్కడ ప్రైస్ అంటే అరౌండ్ 2,500 వరకు ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఒకప్పుడు 3,800 వరకు నడిచింది. ఈ 2,500 ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. బిల్డర్కి ల్యాండ్ కొని దాని మీద బిల్డింగ్ కట్టి అమ్మినందుకు వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఏం రాదు, సరిపోతుంది. కొనుక్కునే వాళ్ళకి కూడా అప్పటికంటే ఇప్పుడు మనకు తగ్గింది. 1 year బ్యాక్ కొనేటంటే ఇప్పుడు భూమిలో కొనేదానికంటే ఇప్పుడు కొన్నందువల్ల మనకు 1,000 రూపీస్ పర్ అసెప్ట్ తగ్గింది అనేది ఇప్పుడు వాళ్ళు కూడా భావిస్తున్నారు చాలా మంది. మరొక హైదరాబాద్ నుంచి నారాయణ స్వామి లైన్ లో ఉన్నారు. చెప్పండి స్వామి గారు. నమస్కారం, చెప్పండి సార్. ముందు హనుమంతరావు గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. నేను శుభపర్తలు అవుతుందండి మాట్లాడతానండి. చెప్పండి స్వామి గారు. ఇప్పుడు ఇది మనకి హైదరాబాద్ లో ఇప్పుడు ఫ్లాట్స్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అవునండి. హలో చెప్పండి, వినిపిస్తుంది నారాయణ స్వామి గారు. ఇప్పుడు హైదరాబాద్ లో మన ఫ్లాట్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కొనాలా వద్దని సందిగ్ధం ఉంది ఇప్పుడు జనాలందరూ. దీని మీద ఎవరు క్లారిటీ పోతున్నారు, ఏ రాజకీయ నాయకుడు కూడా. అంటే మీరు కూడా ఈ కమిటీ నివేదిక మీద ఆధారపడుతున్నారా లేకపోతే ఇంకేమైనా ఆలోచన పొందాం అనుకుంటున్నామండి. ఇప్పుడు మనం ప్రజెంట్ పొందాం అనుకుంటున్నాం. ఈ శ్రీకృష్ణ కమిటీ అన్నారు, ఈ తెలంగాణలో వెళ్ళి ఇది ఒక గొడవ అయిపోయింది. ఓకే స్వామి గారు, ఫైన్ అండి. అదే ఇప్పుడు మనం కొనాలా వచ్చా ఏంటని దాని గురించి నేను ఫోన్ చేస్తున్నాను. నారాయణ స్వామి గారు, మంచి టైం ఇప్పుడు కొనడానికి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి మంచి టైం ఇప్పుడు. కిరణ్ గారు, ఇదొకటి ప్లాట్స్ కొనడం మీద, ఫ్లాట్స్ కొనడం మీద ఇక్కడ 2 రకాలండి. ఫ్లాట్ ఇంతకుముందు కూడా అన్నది, ఒక ఎవరైతే సీరియస్ బయర్ ఉంటారో లేదా సీరియస్ గా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ప్రైస్ తగ్గినా ప్రైస్ పెరిగినా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు వాళ్ళకి. అంటే సీరియస్ గా స్టే చేయదలుచుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళకి మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. ఎస్. సో ఇక్కడ బేసిక్ ఒకటి మనం ఆలోచించాలండి. అంటే మార్కెట్ లో ఉన్నటువంటి ఎపటైట్, అంటే మార్కెట్ లోకి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 50,000 to 60,000 crores ఆఫ్ రెవెన్యూ ఎక్సెస్, అంటే మన దగ్గర ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు రియల్ ఎస్టేట్ వైపు మరలేటువంటి డబ్బు అది హైదరాబాద్ ఓన్లీ సిటీలో కనుక తీసుకుంటే అంతగా ఉందండి. సో ఆ మనీలో మీరు 2 రకాలు ఉంటుంది. నాకేమో ఎండ్ యూజర్, అంటే నేను వెళ్ళిపోయి ఇమీడియట్గా అక్కడ ఉండాలి
అనేది ఒక రకమైనటువంటి ఆలోచన విధానం. రెండోది ఏంటంటే నాకు కొంత అమౌంట్ ఉంది, నేను ఫ్యూచరిస్టిక్గా ఒక 2 years 3 years నేను ఏదైనా కొనాలి అనుకునేది ఒక రకంగా ఉంటారు వాళ్ళు. అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్ అనుకోండి, లేదా సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా రిక్వైర్మెంట్ బేస్గా తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు. ఈ రెండు కంప్లీట్గా రెండు విభిన్న వర్గాలు. దీన్ని మనం రెండింటిని మనం మిక్స్ చేయలేమన్నమాట. సో ఇక్కడ ప్లాట్స్ కొనడానికి దిస్ ఇస్ యాక్చువల్గా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్స్ వచ్చిన తర్వాత చాలా క్లారిటీ ఉంది కాబట్టి సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు బై ఇన్ ఎనీ ప్లాట్ అండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది మనం ఎప్పటికైనా కూడా దాన్ని డిపెండ్ అయి ఉంటుంది, టైం టు టైం సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో ప్లాట్ కంట్రోల్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం అనేది ఇంటెలిజెంట్ స్టెప్ అండి. బిల్డింగ్ అంటారా, అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. సో దాంట్లో 10% వేరియేషన్ 5% వేరియేషన్ ఎప్పటికైనా అంతకంటే ఎక్కువగా ఉండదు. సో అప్పుడు మీరు దాన్ని కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఫ్లాట్లలో కూడా మళ్ళీ ఇండిపెండెంట్ హౌసెస్ ఆఫ్ ఫ్లాట్స్ అనేది వస్తే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కనుక తీసుకుంటే స్పెషల్లీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఇండిపెండెంట్ హౌసెస్. అంటే మీడియం రేంజ్ 25 lakhs 30 lakhs 40 lakhs ఉన్నటువంటి హౌసెస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ అదంతా పెరిగింది కాబట్టి so instead of investing in the flats, the people are looking at it, the independent houses. Until and unless ఏదో హైటెక్ సిటీ పక్కన ఉంది, నాకు పక్కన ఉంటుంది, అలా ఏదో కంపల్షన్ ఉంటే తప్ప మిగతా వాటిల్లో ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానివ్వండి, లేదా లిటిల్ అప్పర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, స్పెషల్లీ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. సో దట్ ఈస్ ద మార్కెట్ ద సెగ్మెంట్ పర్సెప్షన్. ఇండిపెండెంట్ హౌసెస్ ప్రిఫర్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఒకటేమో రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ బాగా పెరిగింది. మీరు వినే ఉంటారు, హైదరాబాద్ లో రోజు 600 వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయంట. అంటే ఇంతమంది మరి వాళ్ళు వాంట్ టు మీన్ హైదరాబాద్ కదండి, వాళ్ళు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళటానికి లేదు. లైఫ్ స్టైల్ ప్రిఫరెన్స్ని బట్టి తర్వాత ఇండిపెండెంట్ హౌస్ల కాస్ట్ కూడా కొంచెం అందుబాటులో రావటం వలన సిటీలో కన్నా కూడా మనం పెరిఫరల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ వెళ్ళటం మంచిదన్న ఉద్దేశంతో కూడా ఇండిపెండెంట్ హౌసెస్ వెంచర్స్ చాలా డిమాండ్ చాలా బాగుందండి. ఇప్పుడు భూమిలో ఉన్నంత డిమాండ్ ఇప్పుడు కూడా ఉన్నట్టు లెక్క. దాని విషయంలో మీరు అడుగుతున్నారు. ఇంకా ఇప్పుడు అది ఇండిపెండెంట్ హౌస్ అనేటువంటిది ఆ యొక్క కొనుగోలుదారుడు యొక్క బయర్ ఉన్నటువంటి కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అపార్ట్మెంట్ అనేది అది సామాన్యమైనటువంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఓ 15 లక్షల రూపాయలు ఒక అపార్ట్మెంట్ దొరుకుతుంది. ఓ 15 లక్షలు ఇండిపెండెంట్ హౌస్ కొనలేడు. సో ఆ అపార్ట్మెంట్ అనేది ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే 10-20 వేల రూపాయల శాలరీ ఉన్న వాళ్ళు కూడా కొనగలుగుతారు. ఓ 10 లక్షలు లోన్ తీసుకోగలుగుతారు, కొంత వాళ్ళు సేవింగ్స్ కొంత పెట్టుకొని. సో అపార్ట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఇండిపెండెంట్ అనేది 15 లక్షలు అంటే వాళ్ళు పెరిఫరల్కి వెళ్ళాలి. 15 లక్షలలో మనకు సిటీ లిమిట్ లోపల కావాలంటే ఉండేది కాదు. ఇప్పుడు అదే అంటున్నాను, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అన్నమాట. ఇంకోటి ఈ బ్యాంక్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాంక్స్ లో కూడా ఒక రకమైన ఈ తెలంగాణ ఎఫెక్ట్ ఖచ్చితంగా మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఇట్స్ దేర్. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ లో ఆల్రెడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎవరికైతే బిల్డర్స్ కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వడానికి కొద్దిగా రెడ్ లిస్ట్ లో పెట్టండి, లేదా కొద్దిగా బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, లేదా కొద్దిగా ఆపించండి కొద్ది కాలం పాటు అని చెప్పి బ్యాంక్స్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ లోకల్ బ్యాంక్స్ కి హెడ్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా ఉన్నాయి 100%. ఎందుకంటే బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి కస్టమర్స్ కానీ లేదా పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ ఇవ్వడానికి ఆ స్థాయిలో ముందుకు రావడం లేదు గతంలో వచ్చినట్టుగా. అంటే రెండు ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటేమో బిల్డర్స్కి ఇవ్వడానికి, అంటే ప్రాజెక్ట్ స్పెసిఫిక్ లోన్స్ ఏదైతే ప్రాజెక్ట్ ఫండింగ్ చేస్తారో అది. సో దాంట్లో రిటర్న్ గా ఇది లేదు కానీ వర్బల్ గా మటుకు అన్ని బ్యాంక్స్ కు అది ఉంది. దట్ వీఆర్ ఫైటింగ్ అండ్ వీఆర్ రిప్రజెంటేటింగ్, వీఆర్ గివెన్ అవర్ రిప్రజెంటేషన్స్ టు ఈవెన్ ఆర్బీఐ కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ఆ విషయంలో. సో దట్ ఈస్ యాక్చువల్ గా ప్రాజెక్ట్ మీరు అన్ని స్టాండర్డ్ మీరు అవన్నీ తీసుకొని ఇస్తారు కాబట్టి అలా చూడడానికి అసలు అవసరం లేదు. అదే సెంటిమెంట్ ఒకటి వాళ్ళకి ఏ రంగా ప్లే చేస్తారు. వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బాంబేలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో చాలా మేజర్ డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటి ఫీలర్స్, అదే మీడియా అనుకోండి, రకరకాల ఛానల్స్ లో లేదా ఏజెన్సీస్ అనుకోండి, అంటే ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఏవైతే నెట్ ని బేస్ చేసుకుని ఉంటారు కాబట్టి అలాంటి వాటిల్లో వాళ్ళు రావడం వల్ల వాళ్ళ ఒక రకమైనటువంటి ఇండికేషన్స్ వాళ్ళు పంపించడం జరిగింది. సో అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ ఏవైతే ఉంటాయో అది కూడా కొంతవరకు తగ్గింది హైదరాబాద్లో, అది వాస్తవం అది. సో ఎండ్ యూజర్ అంటే కస్టమర్స్కి వచ్చేటప్పటికి బ్యాంక్స్ మట్టుకు క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి ప్రతి కస్టమర్ కూడా అదే ఇట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, వాళ్ళకి రెసిషన్ తెలంగాణ వాటర్ వీటితో దీంతో సంబంధం లేదండి. ఎవ్రీ ఇయర్ లాస్ట్ 1 year లో తీసుకుంటే పే రివిజన్స్ తోటి అదే ఏ తీసుకున్నా ఇంక్లూడింగ్ లోకల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్టీసీ దగ్గర నుంచి ఎక్కడ తీసుకున్నా కూడా దే గాట్ ఎ వెరీ గుడ్ సాలరీ. బ్యాంక్స్ ఒక రకమైన ఎందుకు ఇలా భయపడాల్సిన అవసరం వచ్చిందంటే బూమ్ టైంలో మనం చూసుకుని విపరీతంగా లోన్స్ ఇచ్చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రైస్ తీసుకుంటే 50% 40% క్రాష్ వచ్చేసింది ప్రైస్ లో కూడా. ఒకవేళ వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని మార్టిగేజ్ చేసుకున్నా కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళకి ప్రైస్ కూడా రావట్లేదు. అందుకే ఇప్పుడు
ఈ మధ్యకాలం మన పేపర్లు ఎప్పుడు చూసినా కూడా బ్యాంక్స్ యాక్షన్ నోటీసులు రెగ్యులర్ గా చూస్తున్నాను. ఆ భయం వల్ల కూడా ఈసారి ఇలా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అంటే రెండు ఇష్యూస్ ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రైసెస్ స్టెబిలైజ్ అయ్యింది. ఇంతకుముందు ప్రైసెస్ స్లైడింగ్ డౌన్ వలన అప్పుడు ఇచ్చిన లోన్స్ నార్మల్ గా ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్ లో ఒక 50% బేసిస్ లో వాళ్ళు ప్రాజెక్ట్ కాస్ట్ ఫైనాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు స్లైడ్ ఆగిపోయింది కాబట్టి నౌ దే విల్ కమ్ బ్యాక్. దేర్ ఇస్ నో డేటా టు, ఇప్పుడు ఎటువంటి డేటా వాళ్ళు దాన్ని చూపించలేకపోతున్నారు. ఏదైనా డిఫాల్టర్స్ హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నారా ఏంటి అలాంటి డేటా ఏమి లేదు. అంటే ఇక్కడ జనరల్ ఫీలింగ్ తప్పించి ఏం లేదు. కరెక్ట్. ఇక్కడ బేసిక్గా రెండు ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి ఎండ్ యూజర్, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ నేను కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటాయనేది అక్కడ చూస్తారు. వాళ్ళకి కనుక మార్కెటింగ్ బాగుంది, సేల్స్ అంటే క్యాష్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ బాగున్నాయి అనుకున్నప్పుడు ఆ బ్యాంకర్ దాన్ని చూస్తుందే తప్ప మార్కెట్ ఏది చూడదు. అంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ప్రోడక్ట్ మార్కెట్ లో మూవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ క్యాష్ ఫ్లోస్ వస్తుంది. ఆ క్యాష్ ఫ్లోస్ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఆ స్థాయిలో ఉంటుంది కానీ సాధారణ బిల్డర్ ఎవరికైనా మామూలుగా బ్యాంక్ చూసే పద్ధతి అదేనండి. అంటే వాళ్ళకు రెవెన్యూ వీళ్ళకి వస్తుంది అని తెలిసినప్పుడు వాడికి ఇవ్వడానికి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఆ ప్రాజెక్ట్ మీద కానీ ఆ కంపెనీ మీద కానీ ఆ చిన్న బిల్డర్ అయినా కూడా వాళ్ళకి దేని మీద దృష్టి పెట్టుకొని ఇస్తున్నారు. వాళ్ళు మార్కెట్ లో లిక్విడేట్ చేసి వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే మాకు రూపాయి కట్టగలుగుతారు అనే ఒక బేసిక్ ఫండమెంటల్ దీన్ని బేస్ చేసుకున్నాను. సో 1 year బ్యాక్ ఏంటంటే అందరూ 30% కట్ 40% కట్లు సాలరీస్ లో పెట్టుకున్నారు. బట్ ఇవాళ పరిస్థితి లేదు. లాస్ట్ 6 months లో తీసుకుంటే ఆ శాలరీ కట్స్ అనేది మనం దాదాపుగా బయటకు వచ్చేసాం మనం. సో ఆ రకంగా 1 lakh శాలరీ ఉన్నాడు 40,000 ఉంటే వాడికి బేసిక్ రిక్వైర్మెంట్స్ తప్ప ఇంకేం పెట్టలేకపోతున్నాడు. సో డిఫాల్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది కస్టమర్. ఇవాళ కస్టమర్ డిఫాల్ట్ అయ్యే పరిస్థితి కొంచెం తక్కువగా ఉంది. సో అది కొంతవరకు ఒక 20-30% కంపెనీస్ కూడా కొంచెం కస్టమర్ డిఫాల్ట్ అవ్వట్లేదు కానీ కొన్ని పరిస్థితుల్లో. ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పాలి సాయి గారు. ఇప్పుడు మన ఐటీ ప్రొఫెషనల్స్ అని కానీ ఇంకా యంగ్స్టర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు హైదరాబాద్ లో ఉండి పుట్టి పెరగటం కానీ ఇక్కడ వచ్చి కొన్నాళ్ళుగా ఒక 4-5 years గా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. మీరు టీ ఫ్యాక్టర్ నుండి ఎక్స్ ఫ్యాక్టర్ నుండి ఏ ఫ్యాక్టర్ వాళ్ళని ఆప్ చేయదు. ఎందుకంటే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన ఏ సిటీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ సిటీలో కూడా ఎంత మన ఈ క్లైమేట్ వైజ్ కానీ ఇంకొక రకంగా ఫెసిలిటీస్ వైజ్ కానీ ముఖ్యంగా రేట్ వైజ్ ఇంత కాంపిటేటివ్ రేట్లో మీకు ఏ కాస్ట్ సిటీలో కూడా మనకు దొరకదండి. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళకి హైదరాబాదే. ఏంటంటే వాళ్ళు వెయిట్ చేసేది ఇప్పుడు అది ఈ December 31st ఫీవర్ అనేది ఏ ఫీవర్ లేదు సార్. ఇది ఏంటంటే అన్సర్టనిటీ డిసెంబర్ వరకు లేదు మనకి. ఇప్పుడు అన్సర్టనిటీ అనేది డిసెంబర్కు ఉంది రాదర్. ఏంటి ఇస్తారా ఇవ్వరా ఏమైపోతుందని ఉంది. అంతేగాని కొనేవాడు ఎప్పుడైనా కొనాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ అన్సర్టనిటీ అనేది ఇప్పుడు అల్లరి తగ్గిన వలన ఎటువంటి యాజిటేషన్స్ లేని వలన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. యాజిటేషన్స్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు విజయవాడ నుంచి విజయ్ కుమార్, ఈ కార్పొరేట్ పీపుల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నుంచి ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం. విజయ్ కుమార్ గారు, మీరు కూడా డిస్కషన్ చూస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. వాళ్ళకి హైదరాబాద్ సిచ్యువేషన్ మీకు తెలిసే ఉంటుంది. December 31st ఎఫెక్ట్ ఒకటి, అందుబాటు టీ ఎఫెక్ట్ ఒకటి రియల్ ఎస్టేట్ మీద ఉంది అని చెప్పి. ఈ ఎఫెక్ట్ వల్ల విజయవాడలో కానివ్వండి లేదంటే ఆంధ్ర సైడ్ ఎటువంటి రియల్ ఎస్టేట్ లో మార్పు వచ్చింది మధ్యకాలంలో? 6 months కానివ్వండి 1 year కానీ మీరు అక్కడ ఎటువంటి గ్రోత్ చూస్తున్నారు? నమస్కారం అండి. ఈ టీ ఎఫెక్ట్ అని మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో, ఈ టీ ఎఫెక్ట్ యొక్క ప్రభావం కోస్టల్ ఏరియాస్ లో కనపడుతున్నదైతే మేము గమనించలేదండి. ఎందువల్లంటే అక్కడ తగ్గడం తగ్గుతుందని ఎవరైనా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది పర్వాలేదు ఇప్పుడు కొనుగోలుకి మంచి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఆ మేరకు ఇక్కడేదో భూమి క్రియేట్ అవుతుందని కానీ లేకపోతే ఇక్కడ స్థలాల కొనుగోలుకి ఎగబడుతూ ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మేమేం గమనించలేదండి. అంటే ఇక్కడున్న మార్కెట్ అక్కడికి రావడం కన్నా సందర్భాలు మీరు ఎక్కడ చూసినట్లేరు పెద్దగా మార్కెట్ దీనివల్ల అక్కడ. ఎందువల్లంటే ఈరోజు అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇన్వెస్టర్ ఏం చేయాలనేది దేశం తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. దీనికంటే కూడా ఇంకా మనం ప్రాముఖ్యంగా మాట్లాడాలని అంటే ఈ రియల్ ఎస్టేట్ డిసెంబర్ తర్వాత ఇది హైదరాబాద్ లో అయిపోతుంది అనేటువంటి ఆందోళన మాత్రం తప్పనిసరిగా తీసివేయాలనేది ఎక్కడున్నటువంటి రియాల్టర్స్ కూడా భావించేటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే వాస్తవం చూసినట్లయితే ఇంత క్రితం మీతో డిస్కషన్ లో పాల్గొన్న వ్యక్తులు మా అభిప్రాయం చెప్పినట్టుగా ఒక్కసారి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎవరు తీసివేయగలిగింది కాదు. అది అంబిగ్యూటీ ఉందేమో కానీ డెఫినెట్ గా ఈ డిసెంబర్ తర్వాత తెలంగాణ వచ్చినా కాకపోయినా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బేస్ చేసుకుని రావాల్సినటువంటి మైగ్రేషన్ తప్పనిసరిగా వస్తుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ ని ఎవరు ఆపగలిగింది కూడా లేదండి. ఎస్ విజయ్ కుమార్ గారు, ఈ అంబిగ్విటీ అనేది ఇండియన్ అరౌండ్ హైదరాబాద్ అరౌండే కాకుండా ఈ తెలంగాణ ఎఫెక్ట్ అనేది మొత్తం స్టేట్ వైడ్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది 100% అండి. ఎందుకంటే బయటికి మీరు ఒకసారి ఎకనామిక్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటండి, మనం మాట్లాడుతుంది రిటైల్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ లో ఆల్మోస్ట్ 65% ఆఫ్ ది పీపుల్ నాన్ ఆంధ్ర పీపుల్ కొంటున్నారండి ఇక్కడ. వాళ్ళకి ఎందుకంటే దిస్ ఇస్ వెరీ కంఫర్ట్ జోన్. ఇక్కడికి వచ్చినటువంటి నార్త్ ఇండియన్ అఫీషియల్స్ కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కానివ్వండి, లేదా డిఫెన్స్ పీపుల్ కానివ్వండి, వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ సెటిల్ అయిపోతున్న వాళ్ళు, రిటైర్ అయిన తర్వాత ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ దట్ ద ఎన్విరాన్మెంటల్ ఇక్కడ అటువంటి కంఫర్ట్ ఇక్కడ ఉంది. సో ఇన్వెస్టర్స్ ని కూడా బయట నుంచి తీసుకుంటే, బయట నుంచి ఏ ఫండ్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లో అన్సర్టినిటీ అనేది ఆంధ్రప్రదేశ్ లో అన్సర్టినిటీ ఉందా? సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి విజయవాడని చూస్తారు, వైజాగ్ ని చూస్తారు, లేదా ఇంకో ప్లేస్ ని చూస్తారు. సో ఇప్పుడు ఈ క్లారిటీ లేని టైంలో ఇంకా వేరే రకంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉండదండి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ఇది అన్సర్టనిటీ తీసేసి మనం మాట్లాడతామో ఆంధ్రప్రదేశ్ గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడే. కిరణ్ గారు, మరిన్ని అంశాలు డిస్కస్ చేసే ముందు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నాకు జాబ్ దొరికింది జైపూర్ లో. ఇప్పుడు మీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు మీ వెంటే సమర్పిస్తున్నాం లైఫ్ టైం ఫ్రీ లాంగ్వేజ్ ప్యాక్స్ కేవలం ఎయిర్టెల్ డిజిటల్ టీవీపై. వెల్కమ్ బ్యాక్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు, ఇన్వెస్టర్స్, ప్రధానంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. మరొకళ్ళు హైదరాబాద్ నుంచి రాములు లైన్ లో ఉన్నారు. రాములు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఇప్పుడు 2008 లో రిసెషన్ వచ్చింది. మరి ఎకనామిక్ గా మన వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు 2 years ఆగాలని. ఓకే. సో అదే విధంగా ఇన్కమ్స్ అందరికీ పడిపోయినాయి, సర్ప్లస్ ఇన్కమ్స్ లేవు. అవును. మోస్ట్ ఆఫ్ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు రిసెషన్ వల్ల. అవును. తర్వాత యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇన్కమ్స్ పడిపోయినప్పుడు నేచురల్ గా రియల్ ఎస్టేట్ ఓవరాల్ గా వరల్డ్ లో కూడా పడిపోయింది. ఇక్కడ కూడా అమెరికాలో పడిపోయింది, ఇక్కడ మిగతా కంట్రీస్ లో ఎక్కడైతే రిసెషన్ వచ్చిందో ఆడ పడిపోయింది. కాకపోతే మన ఎకానమీ కొంత స్టేబుల్ ఉంది కాబట్టి, జీడిపి రేట్ 8-9% ఉంది కాబట్టి, పర్సెంట్ లో ఉంది కాబట్టి తట్టుకోగలిగిందండి. ఇది డిఫరెంట్ గా రియల్ ఎస్టేట్ భూమి అంటే రాకపోయినా కానీ, భూమి అలాంటి భూమి రాకపోయినా కానీ ద డిమాండ్ విల్ బి దేర్. ఆఫ్టర్ 2 years ఫ్రమ్ అంటే 2008 నుంచి 2010 తర్వాత 10 or 11 ఇట్ స్టార్ట్స్ 11. ఇప్పుడు నాకు జీడిపి గ్రో అవుతుంది, ఇన్కమ్ సర్ప్లస్ ఇన్కమ్స్ కూడా వస్తున్నాయి. మీ ప్రశ్న సూటిగా స్పష్టంగా అడగండి రాములు గారు. సార్, నా ప్రశ్న సూటిగా ఏంటంటే, తెలంగాణ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఏమైనా స్టాటిస్టిక్స్ తయారు చేసుకున్నారా రియలేటర్స్, ఎన్ని ఫ్యామిలీస్ ఇన్కమ్ ఎంప్లాయీస్ ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఎంతమందికి హౌసెస్ ఉంది, ఇది ఏమైనా సర్వే కండక్ట్ చేస్తున్నారా? ఓకే, ఫైన్. షిఫ్ట్ ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్స్ డెవలప్ అయినాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా అక్కడే వచ్చినాయి. చాలా మంది మైగ్రేషన్ ఎలా ఉంటుంది, అర్బనైజేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ సేక్ ఆఫ్ ఫెసిలిటీ. ఓకే, ఫైన్ రాముల్ గారు, ఫైన్ అండి. అప్రేడ్ అనేది మీరు చెప్పాలి సార్. ఏమైనా స్టాటిస్టిక్స్ డెవలప్ చేసుకున్నారా? ఒకవేళ అదే కనుక జరిగితే దానికి సంబంధించిన డేటా వివరణ ఉందా అని చెప్పి అంటే బేసిక్ గా మేము చేయించామండి. అంటే యాజ్ వీఆర్ ఏంటో ద కార్పొరేట్ మా యాక్టివిటీలో ఏంటంటే బేసిక్ గా డే టు డే ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఎంత ఉంటుంది, అండ్ మార్కెట్ డేటా అనేది ఎప్పుడు మార్కెట్ సెన్సిటివిటీ అనేది ఎలా ఉంటుంది అనేది
మేము చేయించాము. హైదరాబాద్ యాక్చువల్గా మీరు అంటే స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే బాంబే విషయంలో కానివ్వండి లేదా మిగతా సిటీస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ బయట లేదా ఇండియాలో కూడా సిటీస్ ఇలా డివైడ్ అయినప్పుడు స్టేట్స్ డివైడ్ అయినప్పుడు ఎలా ఏ ఇంపాక్ట్స్ ఉంటాయి అనేటివి కూడా మేము తీసుకొని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటి మేము చేయించడం జరిగింది. బేసిక్గా ఇక్కడ మైగ్రేషన్ అనేది అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్కు నాట్ ఈవెన్ 0.6 to 0.7% ఇంపాక్ట్ కూడా లేదండి ఇక్కడ నుండి. ఎందుకంటే కొంతమంది అఫీషియల్స్ కొన్ని వీటిని తప్ప మిగతా ఏది కూడా అంటే అది వాళ్ళు కూడా ఫ్యామిలీ షిఫ్ట్ చేయరు కాబట్టి సో పాపులేషన్ వైజ్గా మనకు జరిగేది ఇంపాక్ట్ ఏం లేదు. అండ్ ఎకనామీ వైజ్గా కూడా సో దాంట్లో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది అనేది ఎక్కడ ఇది లేదు. స్పెషల్లీ కొత్త ఒక ఇన్ కేస్ ఏదన్నా చేంజెస్ వచ్చి ఏదన్నా ఉన్నా కూడా సో అప్పుడు యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ రేస్ బిట్వీన్ 2 states ఇంటర్నల్గా. సో ఎవరు బెటర్గా పరిగెట్టగలుగుతారు అనేది ఉంటుంది. సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి దాంతో అది ఇంకా సబ్సైడ్ అయిపోయి బెటర్ ప్రాస్పెక్ట్స్ ఆ తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఒక రకమైన అనాలిసిస్. అంటే అంతవరకు ఏం జరుగుతున్నది ఇప్పుడున్న డౌట్ అంతే. ఆ డౌట్ క్లారిఫికేషన్ లేకపోయినప్పుడు మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గినప్పుడు సో ఈ రెండింటి మీద ఇంపాక్ట్ లేదనేది ఇట్స్ ఏజెన్సీస్ స్టాంప్డ్ అఫీషియల్ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఇక మరొకరు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ లో. శ్రీనివాస్ చెప్పండి. హలో, టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి శ్రీనివాస్. చెప్పండి శ్రీనివాస్. హలో చెప్పండి శ్రీనివాస్ వినిపిస్తుంది. ఇది ఇప్పుడు తెలంగాణలో మీ టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి శ్రీనివాస్. చెప్పండి. హలో, నేను చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి. చెప్పండి సార్. సో ఇప్పుడు తెలంగాణ వస్తే మేలా రాకుంటే మంచిదే అది చెప్పండి సార్. సార్ తెలంగాణ వచ్చినా రాకపోయినా ఒక రాష్ట్రంలో డెవలప్మెంట్ రావాలన్నా ఒక ప్రదేశంలో డెవలప్మెంట్ రావాలన్నది ఇండస్ట్రియల్ పీస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అందరూ శాంతియుతంగా ఏమి జరిగినా కూడా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఇప్పుడు యాజిటేషన్ లేకుండా ఈ శాంతియుత వాతావరణంలో మనం ముందుకెళ్ళినట్టయితే ఇప్పుడు చూసాం లాస్ట్ 4-5 months నుంచి కూడా ఐటీ ప్రాజెక్ట్స్ ఏవి కూడా బెంగళూరు షిఫ్ట్ కాల. అంతకుముందు ఎడ్యుకేషన్స్ జరిగినప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వేరే బెంగళూరు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఇక్కడే హైదరాబాద్ లో ఇచ్చి హైదరాబాద్ లో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఐటీ కంపెనీస్ లో. సో దీనింటే శాంతియుత వాతావరణం ఉన్నంత వరకు మన రాష్ట్ర విభజన జరిగినా జరగపోయినా అభివృద్ధి అనేది ఆగదు. తర్వాత ఇంకొక విషయం చెప్పాలంటే మన ప్రభుత్వం కూడా చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టిందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనేవి అందుబాటులోకి వచ్చినాయండి. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ మెట్రో రైలు అనేది తర్వాత ఇంకోటి చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్. నేను ఒకసారి ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్రయాణం చేశాను. ఏదైనా మెహదీపట్నం నుంచి మనం అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్తే 2 సైడ్లు ఖాళీగా ఉందండి. అది 10 years బ్యాక్ 12 years బ్యాక్. ఈ రోజు అదంతా అడిషనల్ ఫ్లైఓవర్ 22 kilometers ఫ్లైఓవర్ మనం కట్టవలసిన పరిస్థితి వచ్చింది. అంత డెవలప్మెంట్ వచ్చిందని. అలాగే ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి ఇంకో 1 year లో 1.5 years లో వస్తుంది. ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే పెరిఫరల్ రింగ్ రోడ్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అండి. అంటే ఎక్స్టర్నల్ టు ఔటర్ రింగ్ రోడ్, పెరిఫరల్ రింగ్ రోడ్ అనేది కూడా ప్లానింగ్ లో ఉంది హెచ్ఎండిఏలో. సో దీన్ని బట్టి ఏంటంటే అభివృద్ధి ఇంకా వస్తుంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఇప్పుడు మనం ముందు ఏర్పాటు చేసుకోవాలి అన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఈ రోజుల్లో ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఉన్నంత వరకు ఇది ఆగదు, ఇది ముందుకెళ్తుంది. దీనికి తెలంగాణతో ఎటువంటి ముడి లేదు. వాతావరణం శాంతియుత వాతావరణం అనేది ఇంపార్టెంట్ కానీ తెలంగాణ ఫ్యాక్టర్ అనేది కొంతవరకు ఉండొచ్చు కానీ ఇట్ కెనాట్ బి ది ఓవరాల్ ప్రివైలింగ్ పాయింట్ అండి. ప్రజల్లో ఆందోళన ఉండకూడదు. ఉద్యమం చేయొచ్చు కానీ మన ఆస్తులకి మనం ఇక్కడ ఉన్నందుకు మనకేమన్నా రక్షణ ఉందా, మనకేమైనా ఇబ్బంది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచనలోకి ప్రజలు రాకూడదు. క్లారిటీ ఉండాలి. మీకేం కాదు, సపరేట్ రాష్ట్రం రాని ఎలాంటి విభజన జరిగినా కానీ మీకు ఏమి ఇబ్బంది జరగదు, మీ ఇన్వెస్ట్మెంట్కి ఏమి ఇబ్బంది జరగదు, మీ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది జరగదు. విజయవాడ నుంచి రామకృష్ణరావు లైన్ లో ఉన్నారు. హలో రామకృష్ణ గారు సార్, మీరు కూడా డిస్కషన్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ తెలంగాణ ఎఫెక్ట్ అనేది లేదా December 31st శ్రీకృష్ణ కమిటీ అనేది ఒక హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ ప్రజలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సమస్యగా మారింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి లేదా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి అనేది భావిస్తున్నారు. దీన్ని మీరేమంటారు సార్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ అనేది
ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్, ఎటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయరనే పరిస్థితి ఇప్పుడు ఉందండి. ఇన్వెస్ట్ చేయరండి. ఎందువల్లంటే ఇప్పుడు అన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది హైదరాబాద్కి వచ్చేసింది. రెండవది ఏంటంటే సార్, ఇవాళ ఇన్వెస్టర్లు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో 70 నుంచి 80% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ కోస్టల్ ఏరియా నుంచి ఉన్నారండి. ఈ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేసిన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా కోస్టల్ ఏరియా వాళ్ళేనండి. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ రేపు ఏమవుతుంది, ఇవాళ రేపు ఏం జరుగుతుంది? ఇవాళకి ఇప్పటికే తెలంగాణలో వీళ్ళు వెళ్ళిపోతే ఈ ఆస్తి మనం పంచుకుందాం, ఈ ఇల్లు మనం పంచుకుందాం, ఈ పొలం మనం పంచుకుందాం అనేది పల్లెటూరులో జరుగుతుందండి. ఇది మేము చాలా చోట్ల విన్నాం. ఇక్కడ నుంచి మైగ్రేట్ అయినా చాలా మంది చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ అనేది వెళ్ళటానికి భయపడే పరిస్థితి వచ్చిందండి. రెండోది ఏంటంటే విజయవాడ వచ్చేప్పటికి సెక్యూర్డ్ ప్లేస్ అనేది మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరికీ కూడా సెక్యూరిటీ అనేది కలిగింది. అందువల్ల ఏంటంటే విజయవాడకు రెండోది ఏంటంటే 60 కిలోమీటర్ల దూరంలో ఏలూరు మున్సిపాలిటీ ఉంది, 30 కిలోమీటర్ల దూరంలో గుంటూరు మున్సిపాలిటీ ఉంది. తర్వాత విజయవాడకి భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్లేస్ అవడానికి అవకాశం ఉందండి. ఎలాగంటే అది ఈ భారతదేశంలో ట్రై సిటీలు ఉంది, 2-3 ఉన్నాయి సార్. ట్రై సిటీ అవటానికి అవకాశం ఉన్నది విజయవాడ ఒక్కదానికి మాత్రం. మన సౌత్ ఇండియాలో ట్రై సిటీ అవటానికి అవకాశం ఈ విజయవాడ అనేది. ఎస్ రామకృష్ణ గారు, ఓకే అండి. కిరణ్ గారు, కాన్ఫిడెన్స్ బిల్డప్. ఎస్ రామకృష్ణ గారు, ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అంటే ఒక రకమైన అన్సెక్యూర్డ్ ఫీలింగ్ అని చెప్పి, ఇన్సెక్యూరిటీ అనేది కొంతవరకు ఉంది తప్ప, అంటే వారు కొంత ఎక్కువగా భయాందోళనలు చెందినట్టున్నారు. బట్ అంతగా మిక్స్డ్ ఒపీనియన్. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కనుక తీసుకుంటే కోస్టల్ ఏరియాస్ నుంచి కానీ లేదా మిగతా అంటే అర్బన్ లో నాన్ హైదరాబాదీస్ తెలంగాణ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ ఆంధ్ర నుంచి వచ్చింది ఓన్లీ 20-23% అనండి. మన దగ్గర బయట నుంచి వచ్చింది 75% ఉంది. వాళ్ళకి అసలు ఈ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అనే దాంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఓన్లీ హైదరాబాద్ తో సంబంధం ఉంది. వాళ్ళు మా దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్, మా కంపెనీలో ఇన్వెస్టర్స్ లో ఆల్మోస్ట్ 60-65% వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ దగ్గర అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, ఈ ఎజిటేషన్స్ వచ్చినప్పుడు, ఏదన్నా ఉన్నప్పుడు కొంత ఫీల్ అవుతున్నారు తప్ప మిగతా టైంలో వాళ్ళకి అసలు ఆ ఫ్యాక్టర్ అసలు ఎప్పుడు రాదండి. సో ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఎవ్రీబడీస్ కన్సర్న్ ఇస్ దట్ ఓన్లీ యూనో వీ హావ్ టు సెండ్ ఏ స్ట్రాంగ్ సిగ్నల్. అంతగా భయపడాల్సిన పని లేదు. ఓన్లీ కొన్ని ప్రాంతాలలో ఆ తీవ్రత ఉంది తప్ప ఎజిటేషన్స్ ఇంపాక్ట్ కూడా, ఆ ఎజిటేషన్ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ఇక్కడ లేదు అనే విషయాన్ని బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. అంటే చలపతి గారు మీరేమంటారు? అంటే ప్రభుత్వం దీనికి చర్య తీసుకోవాలా, లేదంటే ఎవరు రియల్ ఎస్టేట్ కి అప్గ్రేడ్ గా మీరు తీసుకుంటారా? కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేందుకు ప్రజల్లో అనేది మోస్ట్లీ అది పొలిటికల్ పార్టీకి సంబంధించిన విషయం అండి. మనం ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కాన్ఫిడెన్స్ బిల్డప్ కొంతవరకు చేయగలుగుతాయి. పొలిటికల్ పార్టీస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇప్పుడు మన కేసీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వారికి ఆంధ్ర ప్రాంత వారికి కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సమస్య రాదు. ఇక్కడ నుండి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కావాలి. హైదరాబాద్ మనది, దీన్ని మనం అభివృద్ధి చెందటానికి ఏదైనా కార్యక్రమం చేస్తాం. ఇంకా కూడా బయట వారిని ఆహ్వానిస్తాం, ఆంధ్ర వారిని కూడా ఆహ్వానిస్తాం అని చెప్తున్నారు. కానీ ఇక యాజిటేషన్ తీసుకురావాలన్న ఉద్దేశం ఏ పార్టీకి కనపడటం లేదండి. ఇప్పుడు అంటే బేసిక్ గా బిజినెస్ లో కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద బిజినెస్ ఇస్ మానిటర్డ్ బై నాన్ తెలుగుస్. మరి ఏ బిజినెస్ తీసుకోండి, తీసుకోండి, ఏదైనా కూడా మరి వాళ్ళకు లేని బాధ మనకెందుకు? మనం అంటే దాన్ని అతిగా మనము ఫీల్ అవుతున్నాం తప్ప ఇంకోటి లేదనేది. ఇప్పుడు క్రితం వారంలో కూడా అండి ఎడ్యుకేషనల్ మోడ్ నుంచి మనం తగ్గాలన్న ఉద్దేశంతో ఈ మన రాజకీయ నాయకులు శబ్దం చేయించారు. ఆత్మహత్యలు వద్దు, ఆందోళన వద్దు. అంటే దీని వల్ల ఏమవుతుందంటే ఇది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే అవసరం ఇది. ఫైనల్ గా మీరు చెప్పండి హనుమంత్ గారు, హైదరాబాద్ లో ఇల్లు కొనదలుచుకున్న వాళ్ళకి లేదా హైదరాబాద్ లో అరౌండ్ ఒక ఇల్లు కొనదలుచుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఇప్పుడు ఇల్లు కొనొచ్చా లేదా కొద్దికాలం వాగాల ఎఫెక్ట్ అనేది ఉంటుందా ఉండదా? ఇప్పుడు మంచి తరుణం అండి ఇది. ఇప్పుడు బిల్డర్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి 75%, 80% పూర్తయినటువంటి స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు రేటు కూడా తగ్గించుకున్నారు పరిస్థితిని బట్టి మార్కెట్. ఇప్పుడు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి తరుణము. ఇప్పుడు కొనుక్కోవచ్చు మంచిగా. రెండోది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సపరేషన్ ఆఫ్ స్టేట్ అయ్యే అనే పరిస్థితికి వచ్చినప్పుడు
వాళ్ళ ఒపీనియన్ అనేది చాలా మెజారిటీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా 1 మంది జనాభా ఉన్నటువంటి హైదరాబాదు, 4 కోట్లు ఉన్నటువంటి తెలంగాణలో 1 కోటి మంది ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి జనాభా యొక్క అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సమ్మేళనం, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వర్గాలు ప్రజలు అందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు కూడా శాంతి కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా మంచి జీవనం కావాలని ఇక్కడ కోరుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణ కమిటీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రకాల తమిళియన్స్ కానీ, అలాగని రాజస్థాన్ వాళ్ళు కానీ, మార్వాడీస్ కానీ, హైదరాబాద్లో నివసిస్తున్నది కేవలం ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళే కాదు, బయట నుంచి కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. మీరు చెప్పండి, ఎవరైనా ఇల్లు కొనదలుచుకున్న వాళ్ళు లేదా ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళకి, స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళకి ఇది రైట్ టైమా కాదా? లేదండి, ఇది 100% రైట్ టైం. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండదండి. ఎందుకంటే న్యాచురల్ గా గవర్నమెంట్ రేట్స్ అనుకోండి, లేదా మీకు అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ లో ఉండేటువంటి కన్వర్షన్ లేదా అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని పెరుగుతూ పోతుంటాయి. అండ్ ఈవెన్ కన్స్ట్రక్షన్ కాస్ట్ లో మిగతా వాటిలో కూడా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో న్యాచురల్ గా దిస్ ఇస్ ద రైట్ టైం. ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఈ సపరేషన్ 2 years సపరేషన్ తర్వాత ఒక బర్డ్ వల్ల బస్ అయిపోతుంది, ఎవరు కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో దిస్ ఇస్ యాక్చువల్ గా రైట్ టైం ఇది. ఫైనల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చలపతి గారు, అనంత్ గారు. ఇది ఇవాళ డిస్కషన్. 3 గెస్టులు ఇటు హైదరాబాద్ తో పాటు విజయవాడ, వైజాగ్ నుంచి కూడా గెస్టులు పార్టిసిపేట్ చేశారు. ఎవరైతే సీరియస్ ఇన్వెస్టర్స్ ఉంటారు లేదా ఇల్లు ఖచ్చితంగా కొనాల్సిన అవసరం ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అని చెప్తున్నారు. స్పెక్యులేటర్స్ ఉంటారు, వాళ్ళు మార్కెట్ కి దూరంగా ఉండడమే మంచిదని చెప్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఇచ్చిన కమిటీ నివేదిక ఏ స్థాయిలో ఉన్నా కూడా మార్కెట్ మాత్రం అదే స్థాయిలో కొనసాగుతుంది అనేది ఇక్కడ గెస్టుల వాదన. ఇది వాళ్ళ డిస్కషన్. చూసేనండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఫర్ మోర్ అప్డేట్స్ వి రిపోర్ట్ యూ డిసైడ్.